సంతోష్ రెడ్డి అన్న కలగన్నాడు అని తెలిసింది. ఆ కళ నెరవేరుతుందని తెలిసిందన్న, నెరవేరినట్టేనా? దేని గురించి అడుగుతారు మీరు? పాలేరు నుంచి అని ఒక లిఫ్ట్ ప్రాజెక్టు తేవాలని చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసిరని తెలిసింది. అది రీసెంట్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా చూసిర్రు, దృష్టికి వెళ్ళిర్రు. అది నిజమన్నా? ఓకే సాధించిరా? ఓకే అయింది, ఓకే అయింది. పద్మావతి గారు పట్టుదలతోని పాదయాత్ర చేసి ప్రభుత్వం లేకున్నా కూడా ఆ రోజుల్నే యాక్చువల్ రావాలి. కానీ గత పాలకులు అంత నిర్లక్ష్యం కదా, వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోవడం వల్ల పోయిన 5 ఏళ్ళు కూడా ఇబ్బంది పడ్డాం. అదే పద్మావతి గారు అధికారం ప్రతిపక్షంలో కూడా 100 చేస్తారు, కానీ అధికారం వచ్చినాక మర్చిపోతారు. కానీ పద్మావతి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అట్లా కాదు. మళ్ళీ అప్పుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రజల కోసం, ఆ ప్రజా సమస్యలను నెరవేర్చడం కోసం పట్టుబట్టి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారికి ఉన్న ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద, ముఖ్యంగా ఈ లిఫ్ట్ల మీద ఉన్న పరిజ్ఞానం, ఆలోచన విధానంతో, పద్మావతి గారి ప్రోత్సాహంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పాలేరు నుంచి వెళ్ళి మనకు మూత మండలానికి లిఫ్ట్ శాంక్షన్ చేయడం జరిగింది. శాంక్షన్ అయింది 244 కోట్లు. ఈ 2 రోజులలో టెండర్ కూడా పిలిచే అవకాశం ఉంది. సరే, పెద్ద ఎత్తున ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, పద్మావతి గారిని తీసుకొచ్చి ఘనంగా మండల రైతుల పక్షాన ఘనంగా సన్మానించి పెద్ద మీటింగ్ పెట్టే ఆలోచన కూడా చేస్తున్నాం. కాకపోతే ఏంటంటే గత ప్రభుత్వాలు, పాలకులు ఏం చేశారంటే వచ్చిన హామీలు ఇచ్చారు. ఇచ్చినప్పుడు అప్పుడు మేడం గారు ఏం చేశారంటే అసలు ఏంది అనే దాని మీద లోతుగా అధ్యయనం చేసి మేడం గారు చేసినప్పుడు కెపాసిటీ తక్కువ ఉన్నది. 2 TMC కెపాసిటీ. అది దానికి ఏంది ఖమ్మంకు వాటర్ పోవాలి, పాలేరు పోవాలి, మూతమల్లం రావాలి, సూర్యాపేట, ఇట్లా రకరకాలు ఉన్నాయి. ఆయనకు మేడం గారు ఇట్లా కాదని చెప్పి మేడం గారు ఉత్తమ్ సార్తో మాట్లాడి ఆ కెపాసిటీ తక్కువ ఉన్నది, దీని మీద లిఫ్ట్ పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం వచ్చిన హామీలు ఇవ్వద్దన్న ఉద్దేశంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులను పిలిపించి లోతుగా అధ్యయనం చేసి ఎట్లా దీని మీద ఎట్లా చేయాలి. మరి మనం అంతకుముందు పాదయాత్ర కూడా చేసినాం దీని మీద. పాలలేక వీళ్ళకి ఏదో మాయముచ్చలు చెప్పి అవతల పట్టేవాళ్ళం కాదు కదా, మన ప్రభుత్వం వచ్చి ఇలా మన చేతిలో అధికారులు ఉంది. సారు మంత్రిగా ఉన్నాడు, మేడం గారు ఎమ్మెల్యే కూడా, మన ప్రభుత్వం ఉంది కాబట్టి దీన్ని ఏం చేయాలి అనే ఉద్దేశంతో వాళ్ళ దీర్ఘకాలిక కోరిక తీర్చాలి. ఎట్లా అన్నప్పుడు మూనేరు వాగు ఉంటుంది. ఆ మూనేరు వాగు అని గోదావరి ఇది ఉంటుంది. ఆ గోదావరి నీళ్ళు ఎప్పుడు ఉన్నా కూడా ఇది అంతా ముందు కృష్ణాలకి వేస్ట్ గా పోయేది వాటర్ ఇది. కాబట్టి ఆ వాటర్ ను వాడుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మా దగ్గర సీతారాం ప్రాజెక్ట్ నడుస్తుంది. ఆ సీతారాం ప్రాజెక్ట్ పూర్తయి పాలేలో నీళ్లు చేస్తే ఏమైందంటే దీన్ని TMC పెరుగుతుంది, కెపాసిటీ పెరుగుతుంది. అట్లా ప్లాన్ చేసి దీన్ని ఇలా శాంక్షన్ కాడికి వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ఇది ఇదివరకు వాళ్ళేమో ఇవన్నీ అధ్యయనం చేయలే, కనీసం అధికారులను కూర్చోబెట్టి మాట్లాడేది కూడా లేదు. ఏమైనా ఎలక్షన్ అప్పుడు వచ్చి ఇదే మల్లయ్య గారు పోయిన ఎలక్షన్ లా 18 ఎలక్షన్ లా నన్ను గెలిపిస్తే 100 రోజులల్లో మీకు పాలేరు నుంచి లిఫ్ట్ ఇప్పిస్తా అన్నాడు. 100 పోయింది, 5 సంవత్సరాల పీరియడ్ పూర్తయింది, చేయలేకపోయారు. కాకపోతే ఏంటంటే మనం ఏంటంటే ఇరిగేషన్ శాఖ మీద కానీ ఈ లిఫ్ట్ల మీద సార్కు మంచి పట్టు ఉంటుంది. ఎందుకంటే మీరు చూస్తూనే గోదావరి అంటే ఇప్పుడు ఒక మూతమన్నం ఒకటే లిఫ్ట్ లేదు, కానీ ఆ మూతమన్నం కూడా బార్డర్లో కొత్తగూడెం ఉంటది. ఆ కొత్తగూడెం లిఫ్ట్ ఇచ్చి అప్పట్లో 10 ఏళ్ల క్రితమే సార్ లిఫ్ట్ ఇప్పించిండు. ఆ లిఫ్ట్ తప్ప ఇక మాకు మూతమన్నం లిఫ్ట్ లేదన్నట్టు. మిగతా అన్ని మండల 2 కాన్స్టిట్యుయెన్సీల లిఫ్ట్లు లేని మండలం లేదు. చాలా ఎకరాలు 1000 ఎకరాలు సాగు సార్ పుణ్యాన్ని 10,000 ఎకరం పోయేది ఇలా ₹1 కోటి ఎకరాలు కూడా ఉన్నాయి. ఇలా మేల చెరువు, మటంపల్లి అన్ని ఏంది ఉత్త తొండలు గుడ్లు పెట్టేది, ఉత్త నాపరాలు. అటు పోతాలు నువ్వు మొహం కడుక్కొని పోనవసరం లేదు, అటు వెయిట్ వస్తే మొహంతో తెల్లగేది. అటువంటి ఉండే రోడ్లు ఇలా రోడ్లు గాని ఆ లిఫ్ట్ల వల్ల భూములు గాని ఎందుకంటే నేనే ప్రత్యక్ష సాక్షి. ఎట్లా అంటే అప్పుడు హుజూర్నగర్ బై ఎలక్షన్ అప్పుడు మేడం గారు పోటీ చేసినప్పుడు రాష్ట్ర నాయకులు అందరూ వచ్చి ప్రచారం కోసం తిరిగేది. వాళ్ళు అనేది అన్నట్టు ఇంత డెవలప్మెంట్ చేసి మేమైతే ఇంట్లోకి వెళ్ళకపోదాం, మేము ఇంత డెవలప్మెంట్ చేసి కూడా సార్ తిరుగుతుండేంది, మేడం తిరుగుతుండేంది, మా దగ్గర ఇంత డెవలప్మెంట్ లేదు. వాళ్ళ నోటితో నొక్కురు రాష్ట్ర నాయకులు. ఇలా వాళ్ళు ముఖ్యమంత్రి ఏంటి, ఒక ఆయన మంత్రులు లేరు, ఎమ్మెల్యేలు గెలిచారు, వాళ్ళంటే చెప్తారు. వాళ్ళు ఆశ్చర్య పేరు ఆ హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీ తిరిగేటప్పుడు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మూతమండలం కూడా 45,000 ఎకరాలు మూతమండలం లబ్ధి చేకూరుతుంది. సాగుని తాగునీరుకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఈ లిఫ్ట్ వల్ల నడిగూడెం, మునగాల, చిలుకూరు, ఇటు చివ్యంలో, ఆత్మకూరు 10 గ్రామాలు లబ్ధి పొందుతారు చుట్టూ దీనివల్ల. ఎందుకంటే ఇది మోతే మండలానికి లిఫ్ట్ కాదు. ఇది అవన్నీ ఇప్పుడు నావరం చెరువు నింతే బేతోలు నింతది, బేతోలు చెరువులు పడుతుంది, అది పెద్ద చెరువు. అది అట్లా చాలా ఉన్నాయి అన్నట్టు. ఎందుకంటే ఒక మూత మండలానికి లబ్ధి కాదు ఇది. 4 మండలాలు, 4 ఇప్పుడు ఈ సూర్యాపేట కాన్స్టిట్యున్సీ 2 ఉంటాయి, చివ్యంలో, ఆత్మకూరు.
కోదాడ కాన్స్టిట్యూన్సీ మోతే, మునగాల, నడిగూడెం, చిలుకూరు. కోదాడ కాన్స్టిట్యూన్సీ 4, సూర్యాపేట 2, 6 మండలాలు లబ్ధి పొందాయి. అంటే మోత మండలానికి ఏమో పూర్తి 29 గ్రామ పంచాయతీలు, వాటికేమో 10 గ్రామ పంచాయతీలు.